ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక టమోటా, ఒక పెద్దుల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు, వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పెద్దలపై ముక్కలు కూడా వేసుకొని పచ్చిమిర్చి మన కారానికి తగినట్లుగా వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కారం అంతా కూడా గనికి బాగా పడుతుందన్నమాట. ఉల్లిపాయలు వేగడానికి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు వేయించుకోండి. అప్పుడు త్వరగా వేగిపోతాయి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకి తినేటప్పుడు ఉల్లిపాయ తగలదనమాట. మీకు అలా కావాలంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా మనకి నచ్చిన విధంగా కట్ చేసుకోవడమే. వీటిని ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇందులోకి మనం పొడి తయారు చేసుకోవాలి. ఆ పొడి కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కొద్దిగా పుట్నాలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి ఉల్లిపాయలు వేగిపోతాయి అన్నమాట. ఈ వేగిన ఉల్లిపాయల్లో మనం టమోటాని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలని చెప్పాను కదా. ఉల్లిపాయని కట్ చేస్తే మనకి తెలిసిపోతుంది అది వేగిందా లేదా అని చెప్పేసి గరిటెతోటి ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసేసుకోండి. ఇందులో టమోటాలు వేసే ముందు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే టమోటాలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇవి కూడా మగ్గించుకోవాలండి. అంటే మెత్తపడే వరకు వేయించుకోవాలన్నమాట. మూత పెడితే వెంటనే మగ్గిపోతాయి, లేదు నార్మల్గా అయినా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవి వేగేలోపు మనం మరమరాలని కడిగి వేరే గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. దానికోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని మరమరాలు ఆ నీళ్ళల్లో వేసేసి చేత్తోటి చిన్నగా ఇలా ప్రెస్ చేయండి వాటర్ లోపలికి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత అవి లోపలికి వెళ్ళిపోతాయి. అంటే వాటర్ లెవెల్ వరకు నానినట్లుగా వెళ్ళిపోతాయి అన్నమాట. వాటిని చేత్తోటి గట్టిగా వాటర్ పిండేస్తూ వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇలా చేయకుండా డైరెక్ట్గా వేసిస్తే మనకి మరమరాలు గట్టిగా వస్తాయన్నమాట. అందుకని ఈ విధంగా చేసుకొని వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది. ఇవన్నీ వేసుకొని కలుపుకునేటప్పుడే సాల్ట్ కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మనం తయారు చేసి పెట్టుకున్న పొడి కూడా వేసుకొని, మనం కారం ఏమన్నా తక్కువ అనిపిస్తే మామూలు కారం ఉంటుంది కదండి, అది కూడా వేసుకొని కొత్తిమీర చల్లుకొని అన్నిటినీ బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొద్దిగా లెమన్ కూడా పిండుకోండి, బాగుంటుంది. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.